పిల్లలారా, మన రక్షకుడు అభిషేక్తుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనములు. ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించి ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ మీ బైబిల్ తెచ్చి లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వరకు చదువుకుందాం. రాత్రంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు ఎలా స్తోత్రమయ్యా. ఇంకో రోజుకి నన్ను నడిపించినందుకు నీకు ఎలా స్తోత్రమయ్యా. యేసయ్యా, నేను కాలేజీకి వెళ్తుండగా మా ప్రయాణ విషయంలో మీరు తోడుగా ఉన్నట్టయ్యా. మా కాలేజీలో చెప్పే ప్రొఫెసర్స్ పాఠాలు మాకు మంచి అర్థమయ్యేలా సహాయం దయచేయ్యా. మా కుటుంబాన్ని దీవించండి అయ్యా. మా పొరుగు వారి కుటుంబాలని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి గల నామములో. అమ్మా, కాలేజీ టైం అవుతుంది, టిఫిన్ పెట్టు. ఎరా చిన్నోడా, కాలేజీకి డైలీగా వెళ్తున్నావా? వెళ్తున్నాను నాన్న. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను నాన్న. బైక్ మీద కాలేజీకి వెళ్ళేటప్పుడు కొంచెం నిదానంగా వెళ్ళు. సరేనా? వీడేంట్రా కాలేజ్ అయిపోయినా కూడా చదువుతున్నాడు. ఏంట్రా ఎప్పుడు చదివేనా? అవునరా బాబు, ఎప్పుడు చూడు పుస్తకాలే. రారా సరదాగా బయటికి పోయేద్దాం. లేదురా, నేను చదువుకోవాలి. చదువుకోవచ్చులేరా బాబు, రారా. లేదురా, టైంకి ఇంటికి వెళ్ళకపోతే నాన్న అరుస్తాడు. అబ్బో, నీకే ఉన్నారు మా నాన్న, మాకు లేరా? ఆ టైం కల్లా రావచ్చులే, రారా బాబు. లేదురా, నేను వెళ్తున్నా, బాయ్. లాభం లేదురా, రేపు ఎలాగైనా బయటికి తీసుకురావాలి. అవునరా, వాడిని బయటికి తెచ్చి ముందు తాగించాలి. అప్పుడే వాడు మన మాట వింటాడు. అసలు చాలా డబ్బు ఉన్నాడు, మన అవసరాలు కూడా తెచ్చుకోవచ్చు. రేపు చూద్దాం వాడి సంగతి. హాయ్రా. హాయ్రా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం, కానీ అవునరా, మొన్న నేను చెప్పింది ఏం చేసావు? ఏం చెప్పారు? అదేరా, ఈరోజు ఎలాగైనా బయటికి వెళ్దాం, కానీ నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి. ఇంతగా అడుగుతున్నారుగా, వస్తాలే. పదని వెళ్దాం. అరే, నేను ఏమైనా తెచ్చావా? ఇదిగో. ఏంట్రా ఇవన్నీ? అరే ఏమీ లేదురా, ఇది ముందు మనం తాగడానికి. ఈ ఒక్కసారికే తాగు. తప్పురా ఇదంతా. తప్పు లేదు, గిప్పు లేదు, మేము రోజు తాగుతాం. మేము తప్పు చేసామా? నువ్వు కూడా తాగుతామని ఇదంతా ఏర్పాటు చేసాం. వద్దురా, మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడ్రా. ఏం కాదులేరా, మా కోసం ఈ ఒక్కసారికే తాగు, నేను ఎప్పుడు అడగం. తాగురా రే, మా కోసం ఒక్కసారి తాగు.
సరేరా మీకోసం ఈ ఒక్కసారి మాత్రమే. ఇదేంట్రా ఇలా ఉంది? అరే ఫస్ట్ సారే కదరా, అలానే ఉంటుందిలే. తాగు, తిను. తీసుకోవటం ఏంట్రా? రెడ్డి రా, మన యుద్ధానికి సమయం అవుతుంది, లేదంటే ఇబ్బంది పడతాం. సరేరా పా వెళ్దాం. త్వరగా రెడ్డి రా. అరే నేత్రం నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నావురా. ఏంట్రా అది? ఏం లేదురా, ఎంతకాలం మీ నాన్న సంపాదన మీద బ్రతుకుతావు. ఇప్పుడు నీకు 18 సంవత్సరాలు నిండాయి, నువ్వు కూడా మేజర్వే. మీ నాన్న ఆస్తిలో నీకు కూడా వాటా ఉంటుంది. బయటికి వెళ్ళి బిజినెస్ పెడతానని అడుగు, అప్పుడు నీ వాటా నీకు ఇచ్చేస్తాడు. సరేరా. నాన్నా, నాన్నా, ఏమైంది రచనోడా, అంత రావిడిగా ఉన్నావు ఏంటి? వెళ్ళిపోమంటావా లేదా ఎక్కడికైనా వెళ్ళిపోమంటావా? అదేంటి రచనోడా, ఏమైంది? ఏమన్నా అన్నారా? ఎన్నాలని నీ సంపాదన కింద నేను బతకాలి, ఎన్నాలని నీ కాలు కింద ఉండాలి. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడనేవాడే మీ నాన్న సంపాదన మీద బతుకుతున్నామని. నేను ఎటు బీటెక్ చేశాను, అది కూడా రేపో మాపో అయిపోతుంది. నా వాటా ఆశ నాకు ఇస్తే నేను ఎక్కడైనా దూరం వెళ్ళి బిజినెస్ పెట్టుకుంటాను. మంచిదే రచనోడా, నువ్వు బిజినెస్ చేస్తా అంటే నేను పోతాను. నేను కూడా నేను సపోర్ట్ చేస్తాను. మళ్ళీ ఊరోళ్ళంతా అనుకోమన్నా మొత్తం వాళ్ళ నాన్న చేయించాడని. నువ్వు నాకేం చేయొద్దు, నువ్వు నాకు ఏం సపోర్ట్ చేయొద్దు. నా వాటా ఆస్తి నాకు ఇస్తే నేను ఎక్కడికైనా దూరం వెళ్ళి బిజినెస్ పెట్టుకుంటాను. నాకు 18 సంవత్సరాలు వచ్చినాయి, నా వాటా ఆస్తి నాకు వస్తుంది. అదేంటి రచనోడా అలా అంటావు? నీ ఆస్తి నా ఆస్తి అంటావేంట్రా? ఇంతవరకు కలిసి ఉన్నావు ఒక ఇంట్లోనే, ఇప్పుడు దూరంగా వెళ్తానంటావేంట్రా? నువ్వు ఇంకా చిన్న పిల్లోడివిరా, ఎక్కడికి వెళ్తావు? నాకు తెలుసు, నేను బీటెక్ చేశాను, నాకు 18 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా చిన్నపిల్లలు అంటావేంటి? నా వాటా ఆస్తి నాకు ఇస్తావా, ఎక్కడైనా వెళ్ళి చనిపోమంటావా? ఇంత చిన్నదానికి అంత పెద్ద మంటలు ఎందుకు లేరా? డబ్బులు తెచ్చిస్తాను. ఇదిగో రచనోడా, నీకు రావాల్సిన వాటా. ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. ఏంటో చెప్పు. డబ్బుని వృధాగా ఖర్చు చేయకుండా వాడుకోరా. నీకు రావాల్సింది వచ్చిందా? ఏంట్రా అలా ఉన్నావు? ఏమి లేదురా, ఇంటి దగ్గర చిన్న గొడవ అయినా పట్టుబట్టి నాకు రావాల్సిన వాటా తీసుకొచ్చాను. ఈ అర్జెంటుగా ఈ పట్టణంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని వచ్చేస్తే నోరు రాగుతుంది. పదండ్రా, నాకు తెలిసిన ఒక ప్రదేశం ఉంది, అక్కడికి ఎవరూ రాదు.
ఏమైందిరా ఈ అర్ధరాత్రి వేళ అంత కంగారు పడుతున్నావు ఏంట్రా? ఏమైంది అంత మెల్లగడుగుతావేంట్రా? వాడు తెచ్చిన డబ్బులన్నీ అయిపోయాయి. ఇలాగంటే ఎలాగో ఒక ఇక్కడ గడిపేశాం. ఇక వాడికే గతి లేదు, ఇక మనకేం పెడతాడు? అందుకని వాడు లేకుండా వెళ్దాం పద. అవునరా వెళ్ళిపోదాం. వీడి దగ్గర ఉంటే మనం కూడా ఇబ్బందులు పడతాం కదా. ఏంటి ఎవరు లేరు? బాబాయ్, అభి, జగదీష్. రే అభి, జగదీష్, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? కనిపించడం లేదు. ఫోన్ చేద్దాం. The subscriber is currently switched off. ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? ఏంటి బ్యాగ్లో ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి? బహుశా అందుకేనేమో వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం మోసం, కుట్ర. నా దగ్గర డబ్బులు ఉన్నంత కాలం నాతో కలిసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు తిండేలా? సరే, ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం వెతుక్కున్నాను. ఇక్కడ మన ఉద్యోగం అయ్యా, ఇక్కడ మన ఉద్యోగం ఉంటే ఇవ్వండి అయ్యా. ఉద్యోగాలు సజ్జాలు పో. ఆ పని ఏంటో చెప్పండి అయ్యా, చేస్తాను. ఏ పైన చేస్తాను, కానీ నాకు ఒక పూట ఆహారం పెడితే చాలు. ఆ పని చేస్తే నీకు జీతం ఏమి రాదు, కానీ ఒక పూట మాత్రం ఆహారం పెడతాను. సరేనయ్యా, ఆ పని ఏంటో చెప్పండి, చేస్తాను. నా గుడిసెలో పందులు ఉన్నాయి, వాటిని రోజు కాయాలి. సరేనయ్యా, చేస్తాను. సరే వెళ్దాం. ఇదే నా గుడిసె, ఇందులో పందులు ఉన్నాయి, కాయాలి. సరేనయ్యా, కాస్తాను. హై 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 రోజు పొద్దులు కాసి ఒక్క పూట ఆహారం తింటుంటే ఏం చాలట్లేదు. నాకు ఆహారం ఎలా? పూటైనా తిని నా ఆహారం తీర్చుకుంటా. ఏం చేస్తున్నావు? పందులు తెచ్చిన ఆహారం తింటున్నా, సిగ్గులేదా? పందులు పూట తింటున్నా, పండు లేదు ఏమి లేదు. పో, ఇక్కడ నుండి పో.
నాన్న దగ్గర ఉన్నప్పుడు రాజభోగం అనుభవించాను. ఏది కావాలంటే అది నా దగ్గరకు వచ్చేది. ఎంతోమంది మన వాళ్ళు నా కింద పనిచేసేవాళ్ళు. 3 పూట్లు కావాల్సినంత తిండి, నేను చెప్పింది జరిగేది. ఇప్పుడు చూడు, నేను నా జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నాను. త్రాగులు తిరుగులు అలవాటు చేసుకొని నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను. ఇప్పుడు నా వెళ్ళి మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆ మంచి జీవితాన్ని అనుభవిద్దాం. ఛీ ఛీ, ఏ మొహం పెట్టుకొని అడగాను. సరే, ఆయన కొడుకుగా కాకుండా ఆ ఇంట్లో ఎంతోమంది పనివారు వాళ్ళలో ఒకరికైనా చేద్దాం. వెళ్ళి, అయ్యా, నేను పరలోకమునకు విరోధిగాను నీ ఎదుట పాపం చేసింది. నీ కొడుకులను అనుకోవడానికి అర్హతను కోల్పోయాను. నన్ను క్షమించి మీ ఇంట్లో కూలివారిగా పెట్టుకోమని వేడుకుంటాను. ఏం నచ్చినాడా? నువ్వు పని ఏంట్రా? నువ్వు నా కొడుకురా. రంగయ్య, చెప్పండి గారు. ఇదిగో నా చిన్న కుమారుని తీసుకువెళ్ళి తనకి సశస్త్ర వస్త్రాలు తొడిగించండి. తన చేతికి ఉంగరాలు తొడిగించి పాదములకు విలువగల చెప్పులను ధరించండి. ప్రవీణ దూడను వధించి ఈ వార్త ఊరంతా చాటి చెప్పండి. అందరూ వచ్చి తిని సంతోషపడదాం. ఎందుకంటే ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి దొరికాను. అందుకు గాను ఈ విందును గొప్ప విందుగా చేయండి. రే రంగన్న, ఏంటయ్య గారు? ఏందిరా, నేను పొలం వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం లేదు కదా, నేను వచ్చేసరికి ఏంది ఎడావడి? అసలేం జరుగుతుంది ఇక్కడ? ఎవరికైనా వివాహమా ఏంట్రా? నాకేం అర్థం కావట్లేదు. చిన్నయ్య గారు ఉన్నారే, అదే మీ తమ్ముడు గారు. అప్పుడు మీ నాన్నను ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళాడు కదా, ఆ తమ్ముడు తిరిగి ఇంటికి వచ్చాడని పెద్దయ్య గారు ఒక పశువును వధించి ఒక గొప్ప విందు చేయమన్నారు. దానివల్లనే హడావుడి. అదేంట్రా పెద్దడా బయట నిలబడ్డాయండి? లోపలికి రా. రాను లోపలికి. ఎందుకు రా లోపలికి? అదేంట్రా అలా అంటావు? లోపల ఇంత పెద్ద విందు జరుగుతుంటే లోపలికి రానంటావేంట్రా? విందా? ఎందుకు విందు? నీ చిన్న కుమారుడు వచ్చాడానా? అలా అంటావు? మరి లేకపోతే ఏంటి? ఇన్ని సంవత్సరాలు నీతో ఉంటూ నువ్వు చెప్పిన పనుల్లో చేస్తూ నీ మాట తప్పకుండా విన్నాను. నీకు విధేయుడుగా ఉన్నాను. నేను నిన్నే సేవించాను. అయినా నన్ను వదిలేసి చిన్న కుమారుడిని బాగా చూసుకుంటున్నాను. చేసినా కానీ ఇదిగో పెద్దోడా, నీ స్నేహితులతో కలిసి ఒక చిన్న పార్టీ చేసుకొని సంతోషపడని ఏనాడైనా ఒక చిన్న మేక పిల్లనైనా నాకు ఇవ్వలేదు. అయినా నేను నిన్నేమనలేదు. కానీ నీ చిన్న కుమారుడు నీ ఆస్తి అంతా కాజేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వస్తే నువ్వు వాడి కోసం ఇంత పెద్ద విందు చేపిస్తావా? ఇదేమన్నా న్యాయమా నాన్న నీకు? చిన్న కుమారుడు
తన తప్పు తాను తెలుసుకొని తన తప్పుని మరియు పాపాన్ని ఒప్పుకొని తిరిగి తండ్రి యొద్దకు అనగా మన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొద్దకు మనం వస్తే మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఆదరించి కనికరించి మనల్ని తన హక్కున చేర్చుకుంటాడు. ఏంటి పాస్టర్ గారు నేను ఏదైతే చేశానో నాకు అదే చెప్తున్నాడు. ఛీ, నేను కూడా ఇంత ఘోర పాపను, ఎన్నో పాపాలు చేశాను. పాస్టర్ గారు చిన్న కుమారు గురించి చెప్పినట్లు నేను కూడా మారు మర్చిపోయాను.